హలో ఫ్రెండ్స్, నేను మీ కోమ్లా. వెల్కమ్ టు కోమ్ సాత్వి కిచెన్. వంకాయ అంటే ఇష్టమా అండి? ఈ వీడియోలో సూపర్ రుచికరమైన వంకాయ కూరను చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా సులభంగా తయారు చేసుకునే విధానం అండి. అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అనేది ఫాలో అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఈ వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు: అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు, అలాగే మసాలా దినుసులు వచ్చేసి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, లవంగం, చెక్క. వీటన్నిటినీ కూడా కొద్దిగా వేయించుకొని మిక్సీ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకుని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న పదార్థాన్ని పక్కన పెట్టేసుకొని ఈ కర్రీకి వంకాయ అనేది చిన్న సైజులో ఉండాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా సైజు ఉంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న ఈ వంకాయని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. ఎందుకంటే మనం కట్ చేసి పక్కన పెట్టడం వల్ల వంకాయ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. సో మనం వీటన్నిటిని కూడా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెట్టుకొని అందులో 4 లేదా 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనము ఆల్రెడీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు అన్ని వంకాయల్లోకి స్టఫ్ చేసేసుకోవాలండి. ఇలా అన్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేయించుకోవాలి. మనము అన్ని వంకాయల్ని వేసుకున్న తర్వాత మనం ఎక్కడా కూడా కదపకుండా ఒక 5 మినిట్స్ వరకు కూడా కుక్ అవ్వనివ్వాలి. అయితే మనము ఇందులో స్టఫ్ చేసిన ఈ మిశ్రమం వల్ల ఈ కర్రీ అనేది టేస్ట్ ఉంటుందండి. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఏమైతే యాడ్ చేశానో వాటన్నిటిని కూడా కరెక్ట్గా యాడ్ చేసుకుని ఈ కర్రీని కుక్ చేసుకున్నట్టయితే టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు మనం 5 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మనము ఈ వంకాయల్ని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపులా కూడా కరెక్ట్గా వేయించుకోవాలి. అయితే మనము అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోకుండా ఒక్కొక్కటిగా మనం టర్న్ చేసుకుంటూ ఈ వంకాయ కర్రీని మనం కుక్ చేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ అలాగే వేయించుకుని మనము కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా మనం పక్కకి తీసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా పక్కకి తీసేసుకొని మనము ఆల్రెడీ మిక్స్ చేసుకునే మిశ్రమం మనకి కొంచెం స్టఫ్ చేయగా కొంచెం మిగిలి ఉంటుందండి. దానికోసం మళ్ళీ మనము ఆనియన్స్ అండ్ 2-3 పచ్చిమిరపకాయల వరకు యాడ్ చేసుకొని వీటిని కొంచెం వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్లో కొంచెం మిగిలిన పేస్ట్ అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. దీనిని కొంచెం మనం వేయించుకోవాలండి. కొంచెం వేయించుకున్న తర్వాత మనం పసుపు, కారం, ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. స్పైసీగా తినే వాళ్ళైతే కారం యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కారం స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా మనము ఒక 2 మినిట్స్ వరకు కూడా కుక్ అవ్వనివ్వాలి. ఆయిల్ అంతా ఇలా పైకి తేలిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న వంకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని మనము ఇంకొక 2 మినిట్స్ వరకు కూడా కుక్ అవ్వనివ్వాలండి. అయితే మనము ఈ వంకాయలు యాడ్ చేసిన తర్వాత అన్నీ ఒకసారి మిక్స్ చేసేయకుండా ఒక్కొక్కటిగా ఈవెన్గా వీడియోలో చూపించిన విధంగా నీట్గా స్లోగా తిప్పుకుంటూ మనము ఈ వంకాయ ఫ్రైని కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నేను ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ కోసం, లేదంటే ఆప్షనల్, అది మీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్లో ఈ వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో మీకు చూపించాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.